దేవాలయాలు, ఆచారాలు, సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం. వెల్కమ్ టు మర్మం ఛానల్. మనం చాలాసార్లు పురాణాల గురించి చెప్పుకోవటం వింటూ ఉంటాం. ఈ పురాణాలు అష్టాదశ పురాణాలని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే 18 పురాణాలు ఉన్నాయి. అసలు ఈ 18 పురాణాలు ఏమిటి? ఏ పురాణంలో ఏముంది తెలుసుకుందామా? ఈరోజు మన అంశము అష్టాదశ పురాణాలు, వాటిలో ఉన్నటువంటి మర్మాలు. సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం. ఏ పురాణంలో ఏముంది? మనం అనేక సందర్భాల్లో అష్టాదశ పురాణాలని వింటూ ఉంటాం. అయితే ఆ 18 పురాణాల పేర్లు ఒక పట్టాన గుర్తుకురావు. ఒకవేళ అన్నిటి పేర్లు తెలిసినా ఏ పురాణంలో ఏముందో తెలియదు. అనంతంగా ఉన్న ఈ పౌరాణిక విజ్ఞానాన్ని, అపారమైన వేదరాశిని వేదవ్యాసుడే అంశాల వారీగా విభజించాడు. వేదవ్యాసుడు శ్రీ మహావిష్ణువు అంశ. అందుకే విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని ఉంటుంది. వేదవ్యాసుడు పురాణాలను రచిస్తే వాటిని మహాపౌరాణికుడు సూతుడు సౌనకాది మునులకు చెప్పాడు. వాటి ద్వారా ఇవి లోకానికి వెల్లడయ్యాయి. ఎంతో విస్తారమైన ఈ పురాణాలను మనం చదవలేకపోయినప్పటికీ అసలు ఆ పురాణాలేమిటి, ఏ పురాణంలో ఏముందో రేఖామాత్రంగా అయినా తెలుసుకోగలిగితే ఆ అవకాశం ఉన్నప్పుడు విపులంగా తెలుసుకోవచ్చు. పురాణాల పేర్లేమిటో ఇప్పుడు చూద్దాం. మొత్తం 18 పురాణాలు. 1 మత్స్య పురాణము, 2 కూర్మ పురాణము, 3 వామన పురాణం, 4 వరాహ పురాణం, 5 గరుడ పురాణం, 6 వాయు పురాణం, 7 నారద పురాణం, 8 స్కాంద పురాణం, 9 విష్ణు పురాణం, 10 భాగవత పురాణం, 11 అగ్నిపురాణం, 12 బ్రహ్మపురాణం, 13 పద్మపురాణం, 14 మార్కండేయ పురాణం, 15 బ్రహ్మ వైవర్త పురాణం, 16 లింగ పురాణం, 17 బ్రహ్మాండ పురాణం, 18వది ఆఖరిది భవిష్య పురాణం. ఈ పురాణాలన్నీ శ్లోకాల రూపంలో ఉంటాయి. అన్నిటిలోకి మార్కండేయ పురాణం చాలా చిన్నది, పద్మపురాణం పెద్దది. మత్స్యపురాణం మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు మను అనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పతనాన్ని, ధర్మం అంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. కూర్మ పురాణం కూర్మ అవతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది. వామన పురాణం పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణం శివపార్వతుల కళ్యాణం, గణేష కార్తికేయుల జన్మవృత్తాంతాలు, ఋతువుల గురించి వర్ణనలు ఇందులో కనిపిస్తాయి. వరాహ పురాణం వరాహ అవతారం దాల్చిన శ్రీ మహావిష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతము, ఉపాసనా విధానము, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపైన ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి. గరుడ పురాణం గరుత్మంతునికి కలిగినటువంటి వివిధ సందేహాలను తీర్చటానికి శ్రీ మహావిష్ణువు చెప్పిన వివరణయే ఈ పురాణం. ఇందులో గరుని యొక్క జన్మ వృత్తాంతముతో పాటు జనన మరణ వివరాలు అన్నీ కూడా ఇందులో చూడవచ్చు. మరణానంతరము జీవుడు ఎక్కడికి వెళతాడు, ఏ పాపానికి ఏ శిక్ష పడుతుంది, ఇలాంటి విషయాలన్నీ గరుడ పురాణం ద్వారా గరుత్మంతునికి కలిగిన సందేహాల రూపంలో మనకి శ్రీ మహావిష్ణువు వివరిస్తారు.
వాయు పురాణం. వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మహత్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కనిపిస్తాయి. అగ్ని పురాణం. అగ్నిదేవుడు వశిష్ఠునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణము, ఛందస్సు, వైద్య శాస్త్ర రహస్యాలు, జ్యోతిష్శాస్త్రము, భూగోళ ఖగోళ రహస్యాలన్నీ తెలుసుకోవచ్చు. స్కాంద పురాణం. కాశీఖండం, కేదారఖండం, కుమారీల ఖండము, రేవాఖండము తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్రమహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఉంటాయి ఇందులో. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలలు అన్నీ కూడా ఇందులో దర్శనమిస్తాయి. లింగ పురాణం. లింగరూప శివమహిమలతో పాటు వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష్య, భూగోళాలకు సంబంధించిన సమాచారం అంతా ఇందులో ఉంటుంది. నారద పురాణం. బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాథులు, సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించి వర్ణనలు ఉంటాయి. పద్మపురాణం. ఈ పురాణంలో మధుకైటబులనే రాక్షస వధ, రావి చెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహత్యం, గీతాసారం, నిత్య పూజా విధానాల గురించి ఉంటుంది. విష్ణు పురాణం. పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది. మార్కండేయ పురాణం. శివకేశవుల మహత్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్యం, దేవి మహత్యం ఉంటాయి. బ్రహ్మపురాణం. బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గ నరకాల గురించి తెలుసుకోవచ్చు. భాగవత పురాణం. విష్ణువు అవతారాలు, శ్రీకృష్ణ జననము, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షన్ మహారాజుకు సుఖమహర్షి చెప్పిన పురాణం ఇది. దీన్ని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు. బ్రహ్మాండ పురాణం. బ్రహ్మదేవుడు మరీచ మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలిత మహిమాన్విత స్తోత్రము, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది. భవిష్య పురాణం. సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతో పాటు భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది. బ్రహ్మ వైవర్త పురాణం. ఇందులో గోలోక ప్రశంస, భోజన నియమాలు, రోగ నివృత్తి సాధనాలు, తులసి సాలగ్రామల మహత్యాలు, హోమములో సాత్విక ఆహార ప్రాధాన్యము మొదలగు విషయాలు ఇందులో వివరించబడ్డాయి. ఇలా మనం 18 పురాణాల గురించి సంక్షిప్తంగా ఆ పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసుకున్నాం. మనకి అవకాశం ఉన్నప్పుడు ప్రతి పురాణము మనకి నేర్పే విజ్ఞానాన్ని తెలుసుకుంటే మన జీవితంలో అనేకమైనటువంటి అనంతమైనటువంటి విషయాలు మనకి బోధపడతాయి. ఈ విషయాలన్నీ కూడా మనకి ఎంతో జ్ఞానాన్ని అందించేవే. అందుకనే మన పెద్దలు అష్టాదశ పురాణాలను చదవాలి అని చెప్తారు. ఒక్కొక్క పురాణము ఒక్కొక్క విషయాన్ని చాలా గొప్పగా ఉదహరిస్తుంది. ఈ పురాణాల్లో ఉన్నటువంటి అంశాలు ఈ రోజున మనం అందరం కూడా మర్చిపోతున్నాం. పురాణాలు మనకు జ్ఞానాన్ని అందించేటువంటి మార్గదర్శకాలు. అందులో ఉన్నటువంటి ప్రతి వాక్యము వేద ప్రమాణము. అందుకనే పురాణాల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఈ రోజున మనమందరం కూడా ఆచరిస్తున్నాం. మనం మాట్లాడేటువంటి మాటలు మొదలుపెట్టుకొని మనం మంత్రాలు కానివ్వండి, ఈ రోజున ఆధునిక జీవనం సాగిస్తున్నటువంటి ఈ సమాజంలో ప్రతి క్రియ కూడా పురాణాలకు ముడిపడి ఉంది. మానవ సంబంధాలు, విజ్ఞానపరమైనటువంటి అంశాలు, ఈ రోజుల్లో మనం అనుభవిస్తున్నటువంటి భోగభాగ్యాలు అన్నీ కూడా పురాణాల్లో ఆనాడే చెప్పబడ్డాయి. అందువల్ల
పురాణాల గురించి తెలుసుకొని మన శాస్త్రజ్ఞులు ఈరోజు అనుసరిస్తున్నటువంటి విజ్ఞానాన్ని అందించినటువంటి ఈ పురాణాల విలువను చాటి చెబుదాం. ఇందులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని అందరికీ అందిద్దాం. మా ఈ అంశం మీకు నచ్చినట్లయితే కింద ఉన్నటువంటి రెడ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు మాకు కామెంట్ ద్వారా అందించండి. మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీ సాయి శ్రీనివాస్. దేవాలయాలు, ఆచారాలు, సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం.